నీకు ప్రాముఖ్యత లేకుండా పోతుంది. అందరి దృష్టి ఆ గౌతమ్ మీదే ఉంది. అందరూ ఆమెతోనే ఉన్నారు. నువ్వు ఒంటరి దానివైపోతున్నావు. ఇంట్లో అందరి దృష్టి గౌతమి పైనే ఉంది. అందరూ ఆమె చుట్టే తిరుగుతున్నారు. ఇలా ఉంటావు నాకు మాత్రం సరదానా ఏంటి? చేతుల్లో డబ్బులు లేవు, ఏం చేయమంటావు మరి? నీకు ఉద్యోగం ఇస్తానని ఈశ్వర్ గారు గౌతమితో చెప్పారంట. ఓసారి స్కూల్కి వెళ్ళి ఆయన్ని కలవండి. వీలైనంత త్వరగా ఆ నల్లటి గుడ్డని నీ కళ్ళ ముందు నుంచి తీసే, లేదంటే నువ్వు శాశ్వతంగా గుడ్డిదానివైపోతావు. నీ భర్త నీకు కాకుండా పోతాడు. బిడ్డ కూడా నీకు దక్కడు. ఈ ఇంటి యజమానురాలి కావలసిన దానివి పని మనిషి అవుతావు. ఆత్మాభిమానం లేని ఆడపిల్లైతే ఆ పని మనిషిగానే బతుకుతుంది. కానీ నువ్వు బ్రతకలేవమ్మా. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ ఇంట్లో నీకు 4 పదవులున్నాయి. ఒక యజమానురాలు, ఒక భార్య, ఒక కోడలు, ఒక తల్లి. దేనికోసం దేన్ని వదులుకోకు. ఆలోచించమ్మా. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాం అక్కయ్య గారు. మంచిదండి. వస్తాను తల్లి. అలాగే వస్తాను వదినా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఈ మధ్య బొత్తిగా రావడం మానేశారు. మనోడు పుట్టాడు కదా అక్కయ్య గారు, ఇక నుంచి తప్పకుండా వస్తుంటాం. అలాగే. చెప్పింది గుర్తుందిగా. వస్తాను. సెపరేట్గా నాకు ప్లేట్లో ముందే అన్నం కూర వడ్డించి పెట్టిందంటే డెఫినెట్గా దీంట్లో విషయం కలిపే ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? తినండి. ఆకలిగా లేదా, లేక నేను వండిన కూరలు బాలేదా? నాకు ఈ ప్లేట్ వద్దా, ఈ ప్లేట్లో తింటాను. ఇద్దరికే వండాను, రైస్ లేదు. అయినా మీకు నచ్చింది ప్లేటే కదా, ఆ ప్లేట్ ఇలా ఇచ్చి ఈ ప్లేట్ తీసుకోండి. ఇటివ్వండి, నేను వేసిస్తాను. ఓ పంచే, ఈ ప్లేట్ నువ్వు తీసుకుని ఆ ప్లేట్ నాకి. నా ప్లేట్ మీకివ్వాలా? అంటే ఈ ప్లేట్లో విషం కలిపాననుకుంటున్నారా? పర్లేదే, చావంటే చాలా భయం ఉంది మీకు. తినండి అశోక్ గారు, ఏ విషయం కలపలేదు. నేను అబద్ధం చెప్పట్లేదు. మరి ఆ ప్లేట్లో అన్నం కూర సెపరేట్గా పెట్టేందుకు తీసుకొచ్చావు? ఎందుకే? మీరు భయపడతారో లేదో అని చిన్న ట్రైల్ వేసా. ఇంత చెప్పినా నమ్మరా? చూడండి.
నువ్వు త్వరగా పెద్దవాళ్ళరా. నాకు నువ్వు బోల్డ్ కబుర్లు చెప్పాలి, సరేనా? ఓనా, నా మంచి బాబు, నేనేం చెప్పినా వింటాడు. నా బంగారు కొండ, నా చిన్ని కన్నయ్య. ఇచ్చాడు 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 చూడు. అయ్యో నా కన్నయ్య, చూడు నాన్న, అమ్మని చూడు, అమ్మని చూడువా, చూడు చూడు చూడు. అక్క భోంచేద్దు కానరా. వీడితో ఆడుకుంటుంటే ఆకలే వేయడం లేదు. వాడికే కడుపు నిండా పాలు తాగి ఆడుకుంటాడు. నువ్వు తినకపోతే నీరసం వస్తుందక్క. నేను వస్తానులే గాని నువ్వు వెళ్ళు. త్వరగా రా. సరే. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా, ఉన్నట్టుండి ఏడుస్తున్నావేంటి? చీమ కుట్టిందా? ఏది చూడండి చూడండి. ఊరుకో నాన్న, ఏడోకు. ప్రతిదానికి ఇలా ఏడుస్తారా? నువ్వు నవ్వుతేనే బాగుంటావు తెలుసా. ఇదిగో ఈ బొమ్మలు చూడు. నువ్వు ఇలా ఏడిస్తే షేమ్ షేమ్ అంటాయి తెలుసా నీకు. అందుకని అక్క ఇటు ఇవ్వక్క. ఏంట్రా అల్లరి? అమ్మ దగ్గర బుద్ధిగా ఉండాలి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ దొంగ, అప్పుడే ఏడుపులు అప్పుడే నవ్వులు, ఇప్పుడే నేను నేర్చేసుకుంటున్నావు. కాక మొన్న పుట్టిన బాబు కూడా తనంటేనే ఇష్టపడుతున్నాడు. తన దగ్గర మాత్రమే ఉంటున్నాడు. నీ భర్త నీ కాకుండా పోతాడు, బిడ్డ కూడా నీకు దక్కని. ఈ ఇంటి యజమానురాలి కావాల్సిన దానివి పని మనిషి అవుతావు. ఈ ల్యాండ్ మొత్తం మందే. మన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కష్టపడి ప్లాన్ చేశాను. నా సైడ్ నుండి ల్యాండ్ కన్ఫర్మ్ చేశాను. ఇక మీ సైడ్ నుండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. షూర్. అయ్యా అయ్యా అయ్యా, ఎవరు వీళ్ళు? అడుగు తినేవాళ్ళు అనుకుంటా, చిల్లర గురించి వచ్చినట్టున్నారు. మేము అడుగు తినేవాళ్ళం కాదయ్యా, రైతులం. అవునయ్యా, నిన్నటి వరకు ఈ పొలాలన్నీ మావేనయ్యా. ఈ బాబు వచ్చి పొలాలని తీసుకున్నాడయ్యా. మా పొలాలు మాకివ్వండి అయ్యా, మా కడుపులు కొట్టొద్దయ్యా. ఈ పొలాలే మాకు జీవనాధారం అయ్యా. మీరు నాకేమైనా ఊరికే ఇచ్చారా? నేను మీకు డబ్బులు ఇచ్చాను, మీరు నాకు పొలం ఇచ్చారు. కావాలంటే మీ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామయ్యా. మా పొలాలు మాకు ఇచ్చేయండి అయ్యా. మీరు పొలం అమ్మారు, నేను కొనుక్కున్నాను అంతే. అయ్యా అయ్యా, అలా అనొద్దయ్యా, అలా అనొద్దయ్యా. మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. మా పొలాలు మాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా, మా పొలాలు మాకు ఇవ్వండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా, మా పొలాలు మాకు ఇవ్వండి అయ్యా. పెళ్ళాం బిడ్డలతో ఉన్నాడు అయ్యా. మా పొలాలు మాకు ఇప్పించండి అయ్యా బాబు. అయ్యా, మా పొలాలు మాకు ఇప్పించండి అయ్యా. అయ్యా, మమ్మల్ని అన్యాయం చేయకండి అయ్యా. అయ్యా, మీకు దండం పెడతామయ్యా. మా పొలాలు మాకు ఇప్పించండి అయ్యా. అయ్యా అయ్యా, మా పొలాలు మాకు ఇవ్వండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. అయ్యా, వెంటనే ఈ విషయం ఈశ్వరబాబు గారికి చెప్పాలి. అయ్యా ఈశ్వరబాబు, ఈశ్వరబాబు, ఈశ్వరబాబు,
ఏంటి అన్న ఇంట్లో లేరు? ఏం జరిగింది? మీ బావగారు అక్కడ రైతులకు అన్యాయం చేస్తున్నారండి. అసలేం జరిగింది? పద. ఈ ఏడుపులు నాటకాలకి ఆపేయండి. ఇంటికి బయలుదేరండి. అరచి గీ పెట్టిన ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వను. బయలుదేరండి. కావాలంటే నేను ఇక్కడ మాల్ కట్టిన తర్వాత మీ అందరికీ వాచ్మెన్ ఉద్యోగాలు ఇస్తాను. అప్పుడు రండి. వెళ్ళండి. మా భూములు లాక్కొని అందులో బిల్డింగులు కట్టి మమ్మల్ని వాచ్మెన్ గా పెడతావా? అంటే అడిగేవాడు ఎవడో లేడనా? అడిగేవాడున్నాడా? ఉంటే రమ్మని చెప్పు. దమ్ముంటే మిమ్మల్ని ఆదుకోమని చెప్పు. మీకు సంగతి తెలుసా? నన్ను ఎదిరించే మనగాడు, నాతో తలపడే దమ్మున్నోడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. నేను ఎదిరించేవాడు ఎందుకు లేడు? మా ఈశ్వరబాబు ఉన్నాడు. ఆ దేవుడు కూడా ఉన్నాడు. మరి మిమ్మల్ని ఆదుకోవడానికి రాలేదే? ఒకవేళ దేవుడున్నా రాడు. ఎందుకంటే ఆయనకి చాలా పనులున్నాయి. అలాగే ఈశ్వర్ గారు కూడా రారు. ఆయనకి చాలా పనులున్నాయి. వచ్చేస్తున్నాడు. ఎవరైతను? వీళ్ళంతా దేవుడు అంటున్న ఈశ్వర్ గారి తమ్ముడు విజయ్. ఏంటి బామ్మర్ది ఇలా వచ్చావు? చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? నీ ఒంట్లో గాలి తీయడం కోసం రా. ఏంట్రోయ్ జోకులేస్తున్నాడేంటి? మనం నవ్వాలా? చూడు, మర్యాదగా పేద రైతుల దగ్గర లాక్కున్న భూములు తిరిగి ఇచ్చేసి. మళ్ళీ వేస్తాడు. రేయ్, మా అన్నయ్య క్షమిస్తే బ్రతికినోడివి. మా అక్కయ్య బేలిస్తే బయటపడ్డవాడివి. నాకు ఆ ఇద్దర్లా ఓపిక లేదు. సరే, ఓపిక లేదు. ఏం చేస్తావు? నీకు బ్రతకాలనుంటే వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగిచ్చేసి. చావాలనుకుంటే ఆ భూమిలో 6 అడుగులు మాత్రమే నీకు చెల్లుతాయి. ఈ మాట చెప్పినంత ఈజీ కాదు నన్ను మర్డర్ చేయడం. ఆల్రెడీ నేను చేసిన చాలా పనులకు నువ్వు అడ్డొచ్చావు. పోనీలే కదా అని వదిలేశాను. మళ్ళీ అడ్డొచ్చావు. చూడు బామర్ది, నీకే కాదు నాకు కూడా ఓపిక లేదు. నేను ఓపిక వదిలేస్తే ఈ క్షణమే నిన్ను నీ ఊపిరి వదిలేస్తుంది. నేను ఓపిక వదిలేస్తే? నువ్వు ఓపిక వదిలేస్తే ఏం జరుగుతుందిరా? ఏయ్, అతను వదులు. నువ్వు ఈ కాలు వదలలేదనుకో, ఆడ బుల్లెట్ వదిలేస్తాడు.
ఈ షర్ట్ కాలర్ నలిగితే నేను ఇంటికెళ్ళి ఐరన్ చేయించుకుని మళ్ళీ షర్ట్ వేసేసుకుంటాను. కానీ నీ మెదడు సితికిపోయిందనుకో, నీ శవం మళ్ళీ దాన్ని సరి చేసుకోలేదు. షర్ట్ వదులుతావా, చస్తావా? వదిలేండి బాబు, వదిలేండి బాబు, గొడవద్దు బాబు, వదిలేండి బాబు, బాబు వదిలేండి బాబు, వదిలేండి బాబు, మా మాట వినండి బాబు, వదిలేండి బాబు, మాట వినండి బాబు, గొడవద్దు బాబు, వద్దు బాబు, వదిలేండి బాబు. పర్వాలేదే, మీ అన్నయ్యకే అనుకున్నాను. నీకు కూడా ధైర్యం ఉంది బామర్ది. ఆ అన్నకి తమ్ముడుగా పుట్టినోడిని పిరికి బందలు ఎలా పడతాననుకున్నావురా? ఓకే బామర్ది, నచ్చావు. నీ ధైర్యం నచ్చింది. కాకపోతే నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు పేదలకు అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోకపోతే నువ్వు ఊహించనివి జరుగుతాయి. ఊరొదిలి వెళ్ళకపోతే నువ్వు ఊహించని స్థితికి వెళ్తావు. వాడితో డిస్కషన్ ఏంటి? లేపేస్తూ ఒక పని అయిపోతుంది. చేతిలో గన్నుందని రెచ్చిపోకు. ఈయన్ని మనం చంపేసామనుకో, అలా అన్నొస్తాడు, నువ్వు నేను మడతడిపోతాం. నేనంత ఎదవనేం కాదు. చూడు నా బుల్లి బామర్దే, నేను మీ పనుల్లోకి అడ్డురాను, అలాగే మీరు నా పనుల్లోకి అడ్డురాకండి. మీ పనులేవో మీరు చేసుకోండి, నా పనులేవో నేను చేసుకుంటాను. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వార్నింగ్ ఉంటుంది. అలాంటి వార్నింగే అనుకో. నన్ను టచ్ చేసి అనవసరంగా నీ చావును తెచ్చుకోకు. ఏమంటావు? ఏంట్రా నువ్వు నన్ను చెప్పేది? కమ్ ఆన్ ఫ్రెండ్స్, బామ్మర్ది అని చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థం చేసుకో బామ్మర్ది. ఎందుకు పట్టుకున్నాను నన్ను? వాడంతా చూసేవాడిని. వద్దు బాబు, వద్దు. మా భూములు పోతే పోయినాయి కానీ మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి బాబు. వద్దు బాబు, వద్దు. మీకోసం ఏం చేసినా తప్పులేదు. ఏ దేవుడో రానవసరం లేదు. వాడి పీడ నేనే తొలగిస్తాను. ఆ భూబకాసురుణ్ణి నేనే చంపుతాను. గౌతమి, ఏంటా పని? నిన్ను పనిలేమో ముట్టుకోవద్దని చెప్పాను కదా. చిన్న పనే కదా అత్తయ్య. చిన్న పనో పెద్ద పనో నువ్వే పని చేయకూడదు, అంతే. పర్వాలేదు అత్తయ్య, నాకిప్పుడు బానే ఉంది. నేను పిల్లల్ని కన్నాను, ఎలా ఉంటుందో నాకు తెలుసు. బాబు పని తప్ప నువ్వు ఇంకో పని చేయడానికి వీల్లేదు. అయినా మీరేంటి, మిమ్మల్ని ఇంటి పని వంట పని చూసుకోమని చెప్తే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరుండి గౌతమ్తో పని చేయిస్తున్నారా? అయ్యో, వాళ్ళేం చెప్పలేదు, నేనే చేస్తున్నాను అత్తయ్య. నువ్వు చేయడం ఏంటి? బాబును మాత్రమే చూసుకోవాలని నీకు చెప్పానా లేదా? బాబుని విడిచి ఉండొద్దు. బాబు పని తప్ప వేరే ఏ పని ఎవరు చెప్పినా చెయ్యొద్దు. వెళ్ళి బాబుని తీసుకో.